ఎక్స్‌ప్లెయిన్ ఇంకా చేస్తే బాగుండు అనిపించింది. ఒక 1 అవర్ అయినా సరే అలా అటెంటివ్‌గా వినాలనిపించేంత రేంజ్‌లో ఉంది సార్. సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడన్నా వీలుంటే మళ్ళీ ప్రాక్టీస్ సెషన్‌లోనే ఇంకొకసారి తీసుకోండి సార్. చాలా షూర్ సార్. డెఫినెట్ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి పావని మేడం కొంచెం టచ్ అయిద్దని చెప్పిందనమాట చాలా. అమ్మమ్మ లైట్ అయ్యండి. లైట్ ఆన్ చేయి. లైట్ అయ్యండి. నేను ఆపుతాను. సార్ ఇంకొకటి ఎన్ఎల్పికి సంబంధించి ప్రోగ్రామ్ చెప్పారు కదా నిన్న మీరు. అవును సార్. ఆ ప్రోగ్రామ్ లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అది ఎక్కడ ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా సార్? అవ్వచ్చు సార్. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. కంప్యూటర్స్ మనకి వీడియోస్ ఇస్తారా వాళ్ళు? ఇస్తారు సార్. వీడియోస్ ఇస్తారు. మీతో కాంటాక్ట్ అవుతారు. పావని మేడం రీచ్ అవ్వండి సార్. లేదంటే నన్నైనా రీచ్ అవ్వండి. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ 5 days సెషన్స్ అయిపోయాయి. కానీ రికార్డింగ్స్ అయితే ఇస్తారు సార్. ఓకే ఓకే. ప్రాబ్లం లేదు సార్. రికార్డింగ్ కంటిన్యూ అవ్వచ్చు కదా? యా షూర్ సార్. అవ్వచ్చు. నాకు కూడా టైం ఉండదు యాక్చువల్గా. నా వర్క్కి దానికి సింక్ అవ్వదు అనమాట. నేను కూడా మార్నింగ్ టైంలోనే రికార్డింగ్స్ చూస్తున్నాను. సో నేను వేరే వాళ్ళది ఎన్ఎల్పి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి విన్నాను సార్ ఒక 2 రోజులు. ఓకే. అది ఎంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. సో ఇందులో జాయిన్ అవుదాం అని చెప్పేసి. సార్ చాలా బాగా చెప్తున్నారు సార్. 1250 రూపీస్ సార్ ఫీజు. కానీ ఎక్సలెంట్ సార్. వర్తబుల్. ఎక్సలెంట్ సార్. మంచి సెషన్. మళ్ళీ ఇంకొకసారి ఈసారి 1 గంటన్నర అట్లా ఏమన్నా వీలుంటే షూర్ సార్. డెఫినెట్ ఇంకా చాలా కంటెంట్ ఉంది. మేడం ఇంకా మీరు కంప్లీట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఛాన్స్ ఇవ్వలేదు. టైం లేదని మీరు కట్ చేస్తూ వెళ్తున్నారు, క్రాప్ చేసుకుంటూ. నెక్స్ట్ టైం ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఇట్ సార్. హేమా మేడం మీకు ఏమో డౌట్స్ ఉన్నాయి, మీరు హ్యాండ్ రేస్ చేసి మాట్లాడండి. మేడం లాస్ట్ వీక్ లో వచ్చాను. తినేసారి ఇవాళ క్లాస్ లేదు. నరేంద్ర సార్ లాస్ట్ లో విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మంచి స్పీకర్స్ అయితే మేడం కదా. నరేంద్ర గారు బాగా చెప్పేస్తున్నారు. సో నైస్ నరేంద్ర. లాస్ట్ 3 slides చూసాను. సో నైస్ ప్రెజెంటేషన్. ఏదో ఎంతో అనుభవం ఉన్నట్టుగా అనిపించింది నరేంద్ర. అండ్ యూ ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్ జాబ్. యూ బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ట్రైనర్. తెలుసా మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనర్ అయిపోవాలి. దట్ ఈస్ మై బ్లెస్సింగ్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చేయడం మేము ఒకరోజు స్పీకర్ అయిపోద్ది. అప్పుడు అందరూ ధర్మవరం వెళ్దాం. షూర్ మేడం. నైస్ టు సీ నరేంద్ర. వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ నాకు అంత హ్యాపీగా అనిపించిందో మీరు ప్రెజెంటేషన్ ఇస్తుంటే. బాబోయ్ ఎంతో అనుభవం ఉన్నట్టుగా అనిపించింది. ఐ రియల్లీ హ్యాపీ నరేంద్ర. మేడం ఎనీ డ్రాబ్యాక్స్ ఎనీవన్ బికాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్. ఏం లేదు. నాకు ఎంతో నచ్చింది సార్. G4 బ్యాచ్ నుంచి నరేంద్ర హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అనుషిత ఉన్నారా? చూసారా అసలు మీ క్లాసు? కదా ఇదే మిస్ అయిపోయారు ఆవిడ. పెంచినాయి సార్. బాగుంది కదా మన నరేంద్ర చూడండి అంత బాగా చెప్పారు. మా G4 అండి. మా G4 మేడం అందరం 238 బ్యాచ్ మ్యామ్. G1 G2 అపర్ణ మేడం కరెక్ట్. అపర్ణ మేడం కరెక్ట్. G4 G1 G2 గ్రూప్ వరకే మేడం. G1 G4 G2 అనేటివి లేవు. అందరూ 238 బ్యాచ్. ఓకే 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 మేడం. షూర్. అది మాత్రం అది మేము టైం లేట్ అవుతుంది. కిషోర్ సార్ మీ డౌట్స్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. మేడం చాలా సూపర్ గా చెప్పారు. ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా వినాలనిపిస్తా ఉంది. కానీ టైమింగ్స్ ఇచ్చింటే ఇంకా బాగా చెప్పుకుంటారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సెషన్స్ సార్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేస్తారేమో సార్. నరేంద్ర సార్ ఇంకా స్లైడ్స్ ఉన్నాయి మేడం. కాకపోతే సర్టిఫికెట్ తీసుకోకుండానే ఇంత బాగా చెప్తున్నారు. సర్టిఫికెట్ తీసుకొని ఇంకా ఎక్స్పీరియన్స్ అయిపోయాం సార్. అందుకే ఫుల్ వచ్చేసింది నరేంద్ర సార్. ఓకే సార్. సూపర్ సార్ నరేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా నెగటివ్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఎనీథింగ్ ఐల్ టేక్ ఇట్ యాస్ వెరీ పాజిటివ్. నెగటివ్ అని ఏం లేదు సార్. నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. ఐ మీన్ పర్లేదు మేడం. యాక్చువల్గా మనకి ఇచ్చిన టైం హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ కొంచెం అంటే లెంతీ టాపిక్ కరెక్టే. కాకపోతే ఒక 10-15 minutes ఓకే. కానీ కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. మనం ఒకవేళ బయట స్పీకింగ్ అటు వెళ్ళినప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తుంది చెప్పారు కదా. మనం అలా చెప్తారు ఒక పర్సన్కి వినే కేపబిలిటీ 45 minutes అని అంటారు. సో అది మనం ఆల్రెడీ 30 minutes అని మైండ్లో పెట్టుకుంటాం కాబట్టి అలా అంత యాక్చువల్గా లెంతీ టాపిక్. నేను అన్నట్టుగా మీరు పార్ట్ 1 పార్ట్ 2 లాగా సేమ్ టాపిక్ చెప్పుకుంటే ఇంకా బాగుండేది. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి. అంటే అప్పుడు అలాగే చెప్పారు కదా చాలా తక్కువ.
కరెక్ట్గా 25 minutes క్లోజ్ చేస్తారు. నేను 45 minutes తీసుకున్నాను. అది Yes. 40 minutes కూడా ఎక్కువ మ్యామ్ అయిపోయింది. మీరు కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. యాక్చువల్గా మీరు చాలా లెంతీ చేసి టాపిక్ చెప్పారు మీద మేడం. కూడా చాలా లెంతీ మ్యామ్. చాలా అదే లెంతీ నేను అది. చెప్తున్నాను కూడా అదే మ్యామ్, నేను చెప్పేది కూడా అదే. లెంతీ టాపిక్స్ కాబట్టి ఇలా అని చెప్తున్నాను, నెగిటివ్ గా తీసుకోకండి. నో లేదు లేదు మేడం. ఎవరు అంతవరకు వినరు మేడం. నరేంద్ర అది మామూలుగా అంటే మనం టైం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం కదా 30 minutes అని. అంతే సో అంతే అంతే. అలాగా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవన్ పెంచలేదు సార్, జేఎన్ రెడ్డి సార్, ఒకసారి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే చెప్పండి సార్. డ్రాబ్యాక్స్ అంటే మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని చెప్పండి అన్నారు, అది యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఓకే సార్. ఎనీ హ్యాబిట్స్ అని అడగాలి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అని అడగడం బాగలేదనిపించింది నాకు. సూపర్ సార్. తర్వాత మీరు నాకు అనిపించింది ఏంటంటే మీరు టీచింగ్ మెథడ్లో యాజ్ ఎ టీచర్ యూ ఎక్స్ప్లెయిన్, నాట్ యాజ్ ఎ ట్రైనర్ అని నాకు అనిపించింది. ఓకే సార్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. షూర్ సార్. ఫస్ట్ సెషన్ కదా, మేబీ కొంచెం తలబడి ఉంటాను. ఇంద్ర సార్ పెంచలేదు సార్, నాకు అనిపించింది చెప్పాను ఒకసారి. ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని మెన్షన్ చేసింది ఎందుకు అంటే, ఇప్పుడు మనం సపోజ్ మన ఆపోజిట్ పర్సన్ కి మనం మన బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పుకోము, కానీ సార్ మనకి ఓన్ గా చెప్తున్నారు. మనం బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసుకున్నప్పుడే ఆపోజిట్ మనం ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకొని ఇండివిజువల్ గా అడగొచ్చు కానీ పబ్లిక్ గా మీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నోబడీ విల్ కమ్. ఎస్ డెఫినెట్లీ సార్. ఓకే అది ఓకే సార్, నాకు చెప్పేది అదే సార్. అంటే అట్లా యూజ్ చేయకుండా హ్యాబిట్ చెప్పండి, మీరు తెలుసుకోండి అని చెప్పుంటే బాగుండేది సార్. నాకు అనిపించింది బ్యాడ్ హ్యాబిట్స్ ఇంటెన్షన్ కరెక్టే, కొంచెం చెప్పడంలో అది మీకు కొంచెం డిఫరెంట్. అపర్ణ మేడం లెట్ దెమ్ సే వాళ్ళు చెప్పలేదు. ఓకే నేను ఒకసారి చెప్పొచ్చా ఎక్స్పీరియన్స్? ఎస్ ఎస్ సార్ చెప్పండి సార్. నేను ఒకసారి రోటరీ వాళ్ళతో డల్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలని ఒక క్యాప్సూల్ తయారు చేశారు అన్నమాట. డల్ స్టూడెంట్స్ అని పేరు పెట్టడం తప్పైంది. అంటే నేను ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్సీని పెంచడానికి నేను ట్రైనింగ్ ఇవ్వాలనుకుని డల్ స్టూడెంట్స్ అని చెప్పినప్పుడు వాళ్ళకి కష్టం అనిపించింది చాలా మందికి. అది ఓకే సార్. షూర్ సార్. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే కరెక్ట్గా గెట్ చేసి చెప్పగలరు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ మీరు చెప్పండి అంటే ఎవరు ముందుకు రారు. కరెక్ట్ సార్. అది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్తారు, మనకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అనిపించినది మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటాము విత్ న్యూ హ్యాబిట్ తో, ఇంటెన్షన్ తో. వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకోవచ్చు. పబ్లిక్ గా నేను వచ్చి నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను తాగేవాడిని అనుకోండి, నాకు తాగుడు హ్యాబిట్ ఉంది అని చెప్పలేరు కదా. అవును సార్, కరెక్ట్. అగ్రీ సార్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ సార్, అగ్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవన్ సార్? జిఎన్ రెడ్డి సార్. సార్ నరేంద్ర సార్ చెప్పండి సార్. సెషన్ చాలా బాగుంది సార్, కాకపోతే కొంచెం టైం కొంచెం లెంతీగా అనిపించింది. మీరు ఇంత పీరియడ్ అనుకున్నప్పుడు మనం సెషన్ మొత్తం ఫస్ట్ నుంచి కూడా కంటిన్యూ అయితే బాగుండేదేమో, కానీ టాపిక్ మాత్రం మంచి టాపిక్ చూస్ చేసుకున్నారు. ఇంకో సెషన్ ఏదైనా పెట్టుకుందాం సార్, ఫుల్ డే 1 hour అదే కంటిన్యూగా అవుతుంది, అట్లా ప్లాన్ చేసుకున్నాం సార్. బాగుంది సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెగిటివ్ పాయింట్స్ చెప్పండి సార్, అందుకే అడిగాను. టైమింగ్ ఒకటేనా? నెగిటివ్ అంటే ఏమంటే కొంచెం అదే పెంచలయ్య గారితో నేను ఏకీభవిస్తాను. డైరెక్ట్గా ఇంత ఓపెన్లో సహజంగా ఎవరు చెప్పరు. మీరు చూడండి, మనకున్న లోపాలు మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా ఓన్లీ ఆయన పర్సనల్గా అడిగితేనే చెప్తాం. అదే ఆయన మన ఫ్రెండ్ అయినప్పుడు కూడా మనం బయట ఎక్స్ప్రెస్ చేయలేము. ఇది పెంచలయ్య గారితో ఏకీభవిస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నరేంద్ర సార్, నాకు అనిపించింది చెప్తున్నాను ఒకటి. కొంచెం ఫాస్ట్గా మమ్మల్ని అడుగుతున్నారు, మీకు అర్థమైందా అనేసి. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది సార్. కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనిపిస్తుంది సార్. అవునవును సార్, మధ్యలో ఏమన్నా స్టోరీస్ చెప్పేకి ఆ కాన్సెప్ట్ లో ఇంక్లూడ్ అవ్వవు సార్, అందుకని ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అదే ఆ ఇంటరాక్ట్ అనేది కొంచెం ఒక మీరు 2-3 times అనేది 1 or 2 times చెప్తే అడిగితే సరిపోతుంది సార్. షార్ట్ టైం మళ్ళీ అడుగుతూ ఉండే దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది సార్. ఓకే సార్.
షూర్ సార్. సూపర్ సార్. మీరు ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు సెమినార్స్ ఇవి అవి ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు ఆ ఫియర్నెస్ అనేది పోయి బాగా మంచి స్పీకర్ లాగా మాట్లాడుతున్నారు. సెమినార్స్ అంతా ఉంటాయి కదా సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో? సెమినార్స్ అంటే హై లెవెల్ మేనేజ్మెంట్లో ఉంటాయి సార్ మాకంటే. కాబట్టి మీ టీచింగ్ మా ఎడ్యుకేషన్ సమయంలో కూడా మీకు పెడతారు కదా సెమినార్స్ అనేది. మేము వెళ్ళి ప్రజెంట్ చేసేది ఏముంది సార్, హై లెవెల్లో ఉంటుంది, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. బాగా చెప్పారు సార్. అన్ని బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగుంది సార్. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అదే సార్ చెప్తే నెక్స్ట్ టైంకి రెడీ చేసుకుంటాను. ఎస్ మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. నెక్స్ట్ సార్ మీరు మాకు పోటీ వచ్చేస్తారు, పోటీ రావాలి. సూపర్ చెప్తారు సార్, సెషన్ మాత్రం సూపర్. అసలు నేను స్టార్టింగ్లో కొంచెం నాకు కూడా నెట్వర్క్ ఇష్యూ వచ్చి డిస్కనెక్ట్ అయిపోయాను, కానీ తర్వాత సూపర్గా చెప్పారు. అసలు మొన్న విన్న సెషన్ NLPలో చెప్పడం సూపర్. అదే ల్యాగ్ అన్నట్టు కొంచెం ల్యాగ్ అనిపించింది సార్. మన ఈ సబ్జెక్టే కొంచెం అలా అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టెడ్గా వినాలి. కానీ సూపర్ సార్, సూపర్. మాటలు లేవు, బాగా చెప్పారు, సూపర్గా చెప్పారు. సో ఇంకోటి పెంచలే సార్ చెప్పారు సార్, నెగిటివ్ వర్డ్స్ అనేవి మనం వాడితే నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. నెగిటివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకుండా నార్మల్గా మీరు చెప్పండి. సో మిగతాదంతా సూపర్. ఇంకొకటి కొంచెం వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేయండి సార్ చెప్పేటప్పుడు. సూపర్, చాలా బాగా చెప్పారు సార్, సూపర్ అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు పోటీ వచ్చే అంత టోలం కాదు, మీరు ఆల్రెడీ చేప లాంటి వాళ్ళు మేడం, మీకు ఎట్లా ఏదో నేర్పించగలం చెప్పండి. సో మేమేదో జస్ట్ స్టార్ట్ చేస్తాం, అంటే మీకు పోటీ వచ్చే అంత టోలం కాదు మేడం. ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మొన్న మీరు పెట్టారు కదా, దాని నుంచి కూడా బాడీ లాంగ్వేజ్ చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ సూపర్గా చెప్పారు, చాలా బాగుంది. ఇంకొకసారి అదే అందరూ అన్నట్టు పార్ట్ 2 ప్లాన్ చేద్దాం సార్. షూర్, డెఫినెట్లీ. పార్ట్ 2 చాలా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాం మేడం. యాక్చువల్ మీరు మళ్ళీ ఉన్నారు కాబట్టి సెషన్లో ఫాస్ట్గా స్కిప్ చేసుకుంటూ వచ్చారు. మీరు లేకపోతే కొంచెం లెంతీగా వచ్చేదేమో. అదే ఇప్పటికే అందరూ కొంచెం లాగ్ అనిపించింది కదా. నెక్స్ట్ టైం కొంచెం ఆ లాగ్ అనేది అది కొంచెం అటు ఇటు లేకుండా చూసుకోండి, లేదంటే సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరందరూ వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా, మీరు వస్తారా లేరా సార్ అని చెప్పి అడుగుతున్నారు. శ్రీనివాస్ పెరుమాళ సార్ వచ్చారా? వచ్చారు సార్ మ్యూట్ లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ పెరుమాళ సార్. ఒక సెషన్ చెప్పేసి వస్తున్నాం సార్, కార్పొరేట్ గ్రూమింగ్ సెషన్ చెప్పేసి వస్తున్నాం. సో మీ సెషన్ మిస్ అయ్యాను ఈరోజు. వెల్కమ్ టు, నేనే చెప్తా వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సండే కదా, రారనుకున్నాం సార్. అయ్యో దర్శనం చేసుకుంటా అని చెప్పినాయి కదా సార్, రోజు దర్శనం చేసుకుంటామని చెప్పేసి. రెడ్డి గారు నమస్కారం సార్. రేపు కూడా రండి సార్. తప్పకుండా మీరు ప్రాక్టీస్ సెషన్ అయిపోయేంత వరకు వస్తాను. ఎక్కడో దగ్గర మిమ్మల్ని బయట కూడా మాట్లాడించేంత వరకు, అంటే మన ఇంట్లో ఉన్నంతసేపు వెచ్చగా, మన వారి మధ్య ఉన్నప్పుడు వెచ్చగా ఉంటారు, బయటకి వెళ్ళినప్పుడు సమస్యలు తెలుస్తాయి. కాబట్టి బయట ఇప్పుడంతా సార్ మేము కూడా బాగా చెప్పినాము, ఆడపోయి చెప్పినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చి అడుగుతారు కదా, అప్పుడు వాటికి కూడా సమాధానాలు చెప్పి మిమ్మల్ని అక్కడ స్ట్రాంగ్ చేసిన తర్వాత అప్పుడు మేము రిలాక్స్ అవుతాం. అప్పటిదాకా థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి సార్. 100% సార్. ఇంకా ఏంటి మాట్లాడుకోండి. ఏదో మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అయిపోయింది. లేదు సార్. నరేంద్ర సార్ సెషన్స్ విన్నారా సార్? నేను వినలేదు సార్, ఇప్పుడే వచ్చాను. వేరే ఒకటి అక్కడ ఇంకోటి కార్పొరేట్ గ్రూమింగ్ సెషన్ ఉండే, వాళ్ళకి చెప్పేసి అయిపోగానే వెంటనే ఇట్లా పవన్ గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అప్పుడే వచ్చేస్తున్నాను పరిగెత్తుకొని.
సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. మీకు చెప్పాలి, ఈరోజు నరేంద్ర సార్ చెప్పిన టాపిక్ మొన్న ఎన్ఎల్పిలో జరిగిన హ్యాబిట్ ఫార్మేషన్. జస్ట్ 2 days బ్యాక్ ఎన్ఎల్పిలో జరిగింది సార్. చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరుంటే ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పేవాళ్ళు సార్, నెగిటివ్ పాయింట్స్ ఏమైనా. అవునా, నేను లేకుండా చెప్పొచ్చు కదా సార్. చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారంట. గ్రేట్ రియలీ సార్. వింటాను, రికార్డింగ్ అంటే పెట్టండి టెలిగ్రామ్లో, ఫ్రీగా ఉన్నప్పుడు వింటాను. అది సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ బాగానే చెప్పారు. మిస్ అయినట్టు 45 minutes వచ్చింది సార్. సార్ పార్ట్ 2 కూడా వస్తుంది సార్. నారాయణ సార్ అవునా? ఓ ½ సరిపోవట్లేదు, ఇది లెంతీ సబ్జెక్ట్ అనేసి కొంచెం ల్యాక్ తీసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ 2 అనేసి. వాస్తవానికి కూడా సబ్జెక్ట్ పెద్ద. ఏమేమి సబ్జెక్ట్ చెప్పారు ఇవాళ మీరు? బాడీ లాంగ్వేజ్ చెప్తామంటున్నారు. సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అతను మిడిల్లో కట్ అయిపోయాడు. దాని తర్వాత మన నరేంద్ర గారు జాయిన్ అయ్యారు. ఓకే, సార్ చెప్పలేదు. అవును, టెక్నికల్ ఇష్యూస్ నుంచి రమ్మన్నారు, వచ్చాక సైలెంట్ ఉంటారు. మీ మాటలు చూసి ముసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు డాన్స్ చేస్తారని చెప్పినారు సార్. మర్చిపోయాను. ఓకే, చేద్దాం మనం, ఏముంటుంది ఈరోజు. ఓకే, డాన్స్ చేసుకుందాం. పెంచలేదు సార్, మీరు రెడీ చేశారా? మీకు చెప్పడానికి ఒక టాపిక్, మీకు సంబంధించిన ఒక టాపిక్ రెడీ చేయమని చెప్పేసాను. చేస్తాను నా టాపిక్ లోపల రెడీ చేసేసేయండి మీరు. సో ఏం డ్యాన్స్ చేద్దాం ఇవాళ? డాన్స్ చేయండి మేడం గారు. పాటలు అయితే చాలా మంది ఉన్నారు మా దగ్గర. పాటలు దొరకలేదు కదా. డాన్సర్లకి డాన్సర్ ఎవరు హైదరాబాద్ లో 2nd day వచ్చి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది సార్. మీరు రావట్లేదు, అందుకే మేము చేయలేదు. మీరు వచ్చి డాన్స్ చేస్తారు. డీజే టిల్లు డాన్స్ ఈరోజు. Special appearance with DJ Tillu dance. Yes.